శ్రీ గురుభ్యో నమ. నమస్కారం. అందరు కూడా మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి, మీ తల్లిదండ్రులకి ప్రార్థన చేసుకోండి. నూతన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో. ఎప్పుడెప్పుడురా వస్తుంది తెలుగు ఉగాది శుభాకాంక్షలు అందరికీ చెప్తామా? ఈ ఉగాది సంవత్సరం నాకు ఎలా ఉండబోతుంది, నా జీవితం ఎలా ఉండబోతుంది, ప్రపంచం ఎలా ఉండబోతుంది, ఆర్థికం ఎలా ఉండబోతుంది, వ్యవసాయం ఎలా ఉండబోతుంది, జీవితాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యలు ఎలా ఉండబోతున్నాయి, వర్షాలు ఎలా ఉండబోతున్నాయి, రాజకీయం ఎలా ఉండబోతున్నాయి అని ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ మార్క్స్ ఎప్పుడు ఉగాది కోసం ఎదురు చూస్తున్నటువంటి మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మా యొక్క ఛానల్ని ఆరాధిస్తూ, ప్రోత్సాహం చేస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, ఈ ఛానల్లోని విశేషాలు అందరికీ మీ మిత్రులకి అందరికీ తెలుపుతూ ఉన్నటువంటి మీ యొక్క గొప్ప మనసుకి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరికి కూడా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ముందుగా మనం దైవ ప్రార్థనతో ప్రార్థన చేసుకుంటా. మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇష్టదేవతాభ్యో నమః, కులదేవతాభ్యో నమః. స్వామి శరణమయ్యప్ప. ఈ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల ఏ విధమైనటువంటి పుణ్య ఫలితాలు వస్తుందో శ్లోక రూపంలో తెచ్చుకుంటాం. శ్రీ కళ్యాణ గుణవహం త్రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యబలదం గోదాన తుల్యం నృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుచికరం సంతాన సంపత్ప్రదం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యత. మీ యొక్క పంచాంగ శ్రవణం చేయడం వల్ల జరిగే ఫలితాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కటిగా తెలుసుకుంటాం. ఉగాది అనగానే మన గుర్తుకొచ్చేది పంచాంగ శ్రవణం. ఈ సంవత్సరంలో ఎవరు రాజాది నవనాయకులు ఉండబోతున్నారు, ఇవన్నీ తెలుసుకోవడానికి పంచాంగం యొక్క మహిమ తెలుసుకోవాలి. మన తిథిర్వారస్య నక్షత్ర యోగ కరణమేవ చ పంచాంగం ఇది విఖ్యాతి లోక సిద్ధాంత కారణం అన్నారు. పంచాంగం 5 అంశాలు: తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం. ఈ 5 కలిసిందే పంచాంగం అంటారు. ఉగాది అంటే ఏంటి? యుగానికి ఆది. యుగ ఆది అంటే యుగాది. ఇక్కడ యుగం అంటే ఆది అంటే ఆరంభం, ప్రారంభానికి చిహ్నం అనేది ఉగాది అంటారు. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాలం 60 సంవత్సరాలు ఒక పెద్ద చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది. ఈ చక్రానికి ప్రముఖ నామాలు ప్రణవనామ సంవత్సరం నుంచి మొదలు పెడితే ఇప్పుడు జరిగే సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. ఈ 60లో ఇది 40వ సంఖ్య అనమాట. పరాభవం అంటే పరాజయంలా అనిపిస్తుంది అందరికి. చాలా మందికి అయ్యో ఈ సంవత్సరం అంతా పరాభవం ఉంటుందేమో అని. కానీ ఇది ఒక గంభీర శక్తివంతమైనటువంటి జీవితాన్ని నేర్పించే, ఒక అద్భుతాన్ని పాఠాన్ని ఇచ్చే ఒక సంవత్సరం అని చెప్పచ్చు. ప్రతి సంవత్సరంకి ప్రత్యేక శక్తి ఇస్తుంది. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం 2026 మార్చి 19 నుంచి పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. పరాభవనామ సంవత్సరం గతంలో 1966 మరియు 67 వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, అక్కడ కూడా 6. ఈసారి కూడా 2026 2027 వచ్చింది. బ్రహ్మకల్పం ఆరంభమై రోజే ప్రభవ సంవత్సరం అంటారు. మొదటి ఋతువు వసంతం, మొదటి తిథి పాడ్యమి, మొదటి వారం ఆదివారం. ఆ రోజు సృష్టి ప్రారంభమైంది. అందుకే సూర్యోదయానికి తిథి ఉన్న రోజు ఉగాదిగా జరుపుకుంటాము. ఉగస్య ఆది ఉగాది అన్నారు. ఉగ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆరంభం ఉగాది అని అర్థం. దీన్ని బ్రహ్మదేవుడికి పగలు అంటే ఇది ఎన్ని చెప్పచ్చు? 4 3 2 1 2 3 4 5 6 7 సున్నాలు కలిపిన అంటే సుమారుగా ఎన్నో కోట్ల సంవత్సరాలుగా ఉండి రాత్రి కూడా అంతే. ఓవరాల్ గా సృష్టికి ఒక రోజు అంటే 8 6 4 0 0 0 0 0 0 సంవత్సరాలు. ఇలా 360 రోజులు పూర్తయితే బ్రహ్మకు ఏడాది గడిచినట్టు. ఇలా బ్రహ్మకు 100 ఏళ్ల ఆయుష్ అని చెప్పారంటే ఊహించుకోండి. ఇప్పటి వరకు 6 బ్రహ్మలు సృష్టికర్తను పూర్తి చేశారు. ప్రస్తుతం 7వ బ్రహ్మ ద్వితీయ పదార్థంలో ఉన్నాడు. అంటే ఆయన వయసు 51 సంవత్సరాలట. చూసుకోండి, యొక్క కలియుగం ఇంకెన్నేళ్ళు ఉండబోతుందో. ప్రస్తుతం మనం యొక్క వైవస్వత మన్వత్తరం కలియుగంలో ఉన్నాం. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారంలో సోమకాసురుడు అనేక రాక్షసుని సంహరించిన, వేదాలు రక్షించి బ్రహ్మకు అప్పగించిన రోజు ఉగాది అంటారు. శ్రీరామచంద్రుడు, విక్రమాదిత్యుడు, శాలివాహనుడు పట్టాభిషేకులయ్యారట ఈ ఉగాది రోజే.
వరాహమిత్రుడు జాతికి పంచాంగాన్ని అంకితం ఇచ్చినటువంటి రోజు కూడా ఇదే రోజు అంటారు. తెలుగు సంవత్సరాలు 2026లో రాబోతున్న సంవత్సరం పేరు పరాభవనామ సంవత్సరం. మళ్ళీ మళ్ళీ ఈ పరాభవనామ సంవత్సరం గురించి చెప్తున్నాం. ఈ యొక్క 26-27 పరాభవ సంవత్సరంలో అర్థం యొక్క పర ప్లస్ భవ. పర అంటే వెలుతురు, బాహ్య శక్తులు. భవ అంటే వ్యవధి, ఉనికిని చూపేది. పరాభవ పరబాహ్య ఆశ్రయానికి అహంకారం కూలిపోవడం అని అర్థమే కానీ పరాభవం అంటే ఓటమి కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనలో ఉన్న అహంకారం, కామక్రోధ లోభ శీర్షాడంబాల దుర్గుణాలన్నింటినీ దురిపేయడం అనమాట. అదే ఈ యొక్క పరాభవంలో అహంకార మాయ భ్రమలో ఉన్న వారికి పరీక్ష సంవత్సరము అని కూడా చెప్పచ్చు. కలియుగ ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. శ్వేత వరాహ కల్పమందులు 7 అయినటువంటి వైవస్వతంతుడు 28 మహామండలి కలియుగ ప్రథమ పాదంలో 5,127 అనమాట. ఇది ప్రభవాది సంవత్సరాల 45 సంవత్సరం చాంద్రమానం స్వస్తి ప్రాభవనం సంవత్సరంగా చెప్పబడింది. ఇది ఎలా ప్రారంభమవుతుందో కూడా చెప్తా చూడండి. కలియుగ శతాబ్దంలో 5,127 శ్రీ ఆదిశంకరాచార్యులు ఉద్భవించినటువంటి 2,097. శాలివాహన శతాబ్దములు 1948. పసలి శతాబ్దములు 1436/37. హిజరీ శతాబ్దములు 1448-49. శ్రీ రామానుజాతిలో 1009. ప్రస్తుతం 26-27 2026-2027 ఉగాది అంటే మార్చి 19 చైత్ర శుద్ధ పాఠ్యం. ఈ రోజు పరాభరణ సంవత్సరం ప్రారంభం. చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకునే ఈ యొక్క పండుగను కేవలం తెలుగు రాష్ట్రాలే కాదు, బెంగాల్, కేరళ, పంజాబ్, మహారాష్ట్ర, అస్సాంలో ఘనంగా జరుపుకుంటుంటారు. గడిచిన సంవత్సరం అందించినటువంటి విజయాలు నూతన సంవత్సరంలో కొనసాగాలి. గడిచిన ఏడాదిలో ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు నూతన సంవత్సరంలో ముగింపు పనికి కోరుకుంటూ ముందుగా పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షక మిత్రులందరికీ. మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయంటే అశ్విని, భరణి, కృత్తిక మొదటి పాదానికి జన్మించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ పరాభవనామ సంవత్సరం మేషరాశి వారికి పరీక్షలతో కూడినటువంటి పురోగతి కూడా ఉంటుంది. ఎందుకంటే ఏళ్ళనాడు శని నడుస్తుంది, ప్రారంభ దశ. ఒక్క శని మాత్రమే బాలేదు, మిగతా గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి కదా. ధైర్యం, క్రమశిక్షణ ఉంటే ఈ సంవత్సరం మంచి మార్పులు తీసుకొస్తారు. ఈ గ్రహ గోచార స్థితి ఈ సంవత్సరంలో మొత్తం శని మీ మీనరాశిలో 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. ఇది ఏళ్ళనాటి శని యొక్క ప్రారంభ దశ అని చెప్పచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి, దీనివల్ల విదేశీయ సంబంధాలు పెరుగుతాయి, మానసిక ఆలోచనలు ఎక్కువ అవుతాయి, ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో గురుడు 3వ ఇంట ఉంటాడు. జూన్ 2, 2026 గురు 4వ ఇంటికి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నారు. అక్టోబర్ 31, 2026 గురు 5వ ఇంటికి సింహంలోను. జనవరి 25, 2027 ప్రగతిలో తిరిగి మళ్ళీ 4వ ఇంటికి వస్తున్నారు. ప్రభావం విద్య మరియు జ్ఞానాభివృద్ధి ఉంటుంది. గృహంలో సౌకర్యం పెరుగుతుంది. పిల్లల విషయంలో వివాహాది శుభకార్యాలు, ఉపనయనాదులు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం రాహు కేతు ఎలా ఉన్నారంటే సంవత్సర ప్రారంభంలో రాహు 11వ ఇంట్లో, కేతు 5వ ఇంట్లో ఉన్నారు. డిసెంబర్ 6, 2026 రాహు 10వ ఇంట మకరంలోను, కేతు 4వ ఇంట కర్కాటంలోనూ ఉంటారు. దీనివల్ల ఏమవుతుంది? ఉద్యోగంలో మార్పులు, కొత్త అవకాశాలు, కొంత మానసిక ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇంకా కుజగ్రహం మే 11, జూన్ 20, 2026 వరకు కుజుడు జన్మరాశిలో ఉంటారు. ధైర్యం పెరుగుతుంది, నిర్ణయాలు త్వరగా తీసుకుంటారు, కోపం నియంత్రించబడతారు. ఇంకా ఆదాయ పరంగా కూడా క్రమం పెరుగుతుంది, చాలా అద్భుతంగా. కొత్త సంపాదన మార్గాలు కనిపిస్తాయి, ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఉద్యోగ విషయంలో కొత్త బాధ్యతలు పెరిగే అవకాశాలు చాలా బాగున్నాయి. పై అధికారుల్లో ప్రెషర్స్ ఉంటాయి. ఎక్కడెక్కడి నుంచో మీరు ఎదురు చూస్తారా ప్రమోషన్స్ లేదా ఇంక్రిమెంట్స్, అవన్నీ కూడా ఏప్రిల్ తర్వాత కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వ ప్రైవేట్ రంగంలోనూ ఒత్తిడి ఉంటుంది. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఉద్యోగస్తులు అసలు వెళ్ళకండి, జాగ్రత్త. ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి ఎగ్జామ్ రాసిన వాళ్ళకందరికీ కూడా, సివిల్స్ కానీ గ్రూప్స్ లో కానీ ఎగ్జామ్ రాసిన వాడికి ఇది ఒక మంచి సమయం. డిఫెన్స్, పోలీస్, గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడాను, అన్ని సెక్టార్ల వారికి కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. ఇంకా వివాహాది శుభ కార్యక్రమానికి వచ్చేటప్పటికీ ఎన్నో రోజులుగా ఆటంకమయ్యేదంతా కూడాను ఈ ఉగాది తర్వాత మంచి మంచి సంబంధాలు, రాముడి కళ్యాణం అయిన తర్వాత మీకు మంచి మంచి అవకాశాలు, స్త్రీ పురుషులు ఇరువురికి కూడా
వచ్చే అవకాశాలు ఉన్నాయి. సంతాన యోగ్యం కూడా మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పెద్దల సహకారంతో కలుస్తుంది. ఈ ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్ళు కాస్త పెద్దలతో ఒప్పించి చేసుకోండి, లేదా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఆరోగ్యానికి వచ్చేటప్పటికి నిద్ర సమస్యలు, బీపీ లాంటివి కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి. మానసిక స్ట్రెస్, ధ్యానం ఇవన్నీ కూడా చేస్తే మంచిది. భయపెట్టడానికి కాదు, ఒక శస్త్రచికిత్స మాత్రం అవకాశం ఉంది. అది అవ్వకుండా ఉండాలంటే డాక్టర్ని సంప్రదించండి. మీ ఆరోగ్యాన్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా ప్రయాణాల విషయంలో విదేశీయ ప్రయాణం కోసం, విదేశీయ చదువు ఉద్యోగం కోసం ఉన్న వాళ్ళు కాస్త మిశ్రమ వాతావరణం కనబడుతుంది జూలై వరకు. ఎందుకంటే దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంలో ఉంది కాబట్టి ఇవన్నీ సెట్ అవ్వడానికి జూన్ జూలై అవుతుంది. జూలై తర్వాత మీకు విదేశీయ ప్రయాణం, ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయి. చాలా మందికి లే ఆఫ్ అయిపోయిందండి, మాకు మేము ఏం చేయాలి అంటే, ఒక పక్క ఏళ్ళ నడుస్తుంది, ఒక పక్క ప్రపంచ ఆర్థిక మంత్యంలో పడింది కాబట్టి ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని కాస్త ఉండండి. జూలై తర్వాత అన్ని సర్దుకుంటుంది. భారతదేశంలో ఉన్న వాళ్ళు మీరందరూ కూడా సురక్షితంగా ఉంటారు. విదేశాల్లో ఉన్న వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి, అంతే. అదొకటి మాత్రం చూసుకోవాలి. ఇక వ్యాపారస్తులుగా ఉన్న వాళ్ళు చూస్తారా, వ్యాపారస్తులు, ఇండస్ట్రీస్ అంతా కూడా పెడుతున్న వాళ్ళకి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి కాలఘట్టం అని చెప్పొచ్చు. చాలా అద్భుతంగా ఈసారి వ్యాపారం ఉండబోతుంది. ఎక్సలెంట్ గా ఉంటారు. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు శని భగవానుడు, ఎందుకంటే నాలుగు మీద వచ్చి కూర్చుంటున్నాడు శని భగవానుడు. కాస్త కస్టమర్స్ తో మాట్లాడేటప్పుడు లేదా భాగస్వామ్యం వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. టూర్స్, ఆధ్యాత్మిక టూర్స్ లేదా ప్రైవేట్ టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇంకా విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి, కానీ మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు బాగా బాగా ఉన్నాయి. వ్యవసాయదారులకైతే మెండైనటువంటి సంవత్సరం ఈ సంవత్సరం. చాలా అద్భుతంగా ఉంటారు వ్యవసాయదారులు. ఇప్పుడు ఈ నక్షత్రాల వారిగా ఈ సంవత్సరము ఎలా ఉంది అని చూస్తే, అశ్విని నక్షత్రం కొత్త అవకాశాలు, వ్యాపార ప్రారంభాలకి అనుకూలం, ప్రయాణాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి మేషరాశిలో. ఇంకా భరణి నక్షత్రం వారికి ధనలాభం, కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సిన అవకాశాలు ఉన్నాయి. ఇంకా కృతిక మొదటి పాదంలో ఉన్న వారికి గౌరవం పెరుగుతుంది, ఉద్యోగంలో పురోగతి, నాయకత్వం పెరుగుతుందని చెప్పొచ్చు. ఇక ఓవరాల్ గా ఈ సంవత్సరం 60+40 అనొచ్చు. 60% పాజిటివ్ గా ఉంది, 40% మిశ్రమంగా ఉంది. దీనికోసం చిన్న చిన్న పరిహారాలు మీరు కూడా దగ్గర ఉన్నటువంటి మీ గురువుని సంప్రదించి చేసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, మా డిస్ప్లేలో కనబడుతున్నటువంటి పేరుకి, నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మీ ఇప్పుడు మేము చెప్పేదంతా కూడా గోచార ఫలితం అనమాట. మీ వ్యక్తిగత జీవితానికి సంపూర్ణ జాతకాన్ని తెలుసుకోవచ్చు. మేషరాశి వారికి అదృష్ట సంఖ్యలు ఈ సంవత్సరం అంటే 1, 3, 9. అదృష్ట రోజులు మంగళవారం, ఆదివారం. అదృష్ట రంగులు ఎరుపు మరియు కేసరి. ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే, సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాన్ని సంప్రదించండి, బాగా దర్శించండి. వెళ్ళి అక్కడ కావడి ఉంటుంది, ఆ కావడి ఇవ్వండి, పాలాభిషేకం చేయండి, శివాలయాల్లో అభిషేకం చేయండి, ఎర్రని పుష్పంతో భగవంతుడికి అర్చన చేయండి, పేదవాళ్ళకి మంచినీళ్ళు, వస్త్రము అవన్నీ చేయండి, ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి. ఇంకను సకల దోషాలు తొలగడానికి మీ యొక్క ఇష్ట దైవం ఎవరైనా ఉంటారు కదా, కులదైవం ఉంటారు కదా, ఆ దేవాలయానికి వెళ్ళి మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు.